దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సన్నిధికి ఆత్మను శుద్ధి చేసుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామములో నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. లైవ్ లో కూడా వినుతున్న వారు అనేకులకు ఈ లైవ్ గురించి షేర్ చేయండి. మీ యొక్క స్నేహితులకు, బంధువులకు కొంతమందినైనా మనం రక్షించడానికి, కొంతమందినైనా మనము అగ్నిలో నుంచి బయటికి లాగటానికి దేవుడు మనకు తోడై ఉన్నట్లుగా మీరు అనేకులకు తెలపవలసిందిగా ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో ప్రారంభంలోనే మీకు తెలియపరుస్తూ ఈ రాత్రి మరి ప్రియులారా శ్రేష్టమైనటువంటి సంగతులను పరిశుద్ధ బైబిల్లో మనం వినుచు వాటి యందు విశ్వాసాన్ని అధికపరుచుకుంటూ మనం వస్తూ ఉన్నాం. ఈ రాత్రి శుద్ధీకరణ ఏమిటండి? శుద్ధీకరణ అంటే శుభ్రం చేసుకోవటం. శుద్ధీకరణ అంటే శుభ్రం చేసుకోవటం. మీరు చెప్తారు, ఆ అమ్మాయి ఉతికిన బట్టలు వేసుకోదండి, ఆ అమ్మాయి ఇల్లు శుభ్రపరచుకోదండి, ఆ అమ్మాయి దగ్గర మాట్లాడుతుంటే నోరు కంపండి, శుద్ధి చేసుకోదండి, సరిగా మొఖం కడుక్కోదండి అని మనం రకరకాలుగా వింటూ వస్తూ ఉంటాం. అయితే మొఖం కడుక్కోపోయినా పర్వాలా, లోకు లేదు అంటారు, ఇల్లు కడుక్కోపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మన యందు ఉంచిన ఆత్మని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని మనము దేవుని ఆత్మలో కనుక శుద్ధీకరించుకోకపోతే వాళ్ళకి దేవుని రాజ్యం ఉండదు, మనకి దేవుని రాజ్యము ఉండదు. అందుకని శుద్ధీకరణ ఏమిటి అంటే ఆత్మను శుద్ధి చేసుకోవటం. అయ్యా అసలు ఆత్మ ఎట్లా ఉండిద్ది? అసలు ఆత్మకి మాకేంటంటే పుట్టినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ, మనము దేవుణ్ణి కలిగి ఉండకపోవటమో, పాపాలు చేస్తూ ఉండటమో, లేకపోతే దేవునికి ఇష్టం లేని చేసినప్పుడు మనలో నుంచి దేవుని ఆత్మ దూరం అవుతుందని పరిశుద్ధ బైబిల్ చెబుతుంది. అదే దూరమైన ఆత్మ దేవుని మాటలు వింటూ, దేవుని దగ్గరకు వస్తూ, దేవుని ఆలయము గురించి ఆలోచించిన వారికి దేవుని ఆత్మ సమీపముగా ఉంటూ వారి మీదకు వస్తుందని, వారి లోపల ఉంటుందని, వారి చుట్టూ కూడా దేవుని ఆత్మ సంచరిస్తుందని బైబిల్ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. కనుక పొందిన ఆత్మను పోగొట్టుకునేవాడు కొందరు, పొందిన ఆత్మను దూరపరుచుకునేవాడు కొందరు, పొందిన ఆత్మను శుభ్రపరుచుకునేటువంటి వారు కొందరు. అయితే ఆత్మను శుద్ధీకరించుకోవటం అనేది బైబిల్లో ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వర్తమానం. ఇది శ్రేష్టమైనటువంటి వర్తమానం. ఆత్మను శుద్ధి చేసుకోవాలి కాబట్టి ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఆత్మను శుద్ధి చేసుకోకపోతే ఏమైందయ్యా అంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేమని. అపవిత్రమైనటువంటి హృదయంతో పాపాలు, శాపాలు, వ్యసనాలు కలిగిన హృదయంతో యేసయ్యను మనం చూడలేము ప్రియులారా. అందుకని ఈ ఆత్మను ఎలా శుద్ధి చేసుకోవాలి ప్రియులారా? బైబిల్ చదువుతా ఉంటే, బైబిల్ నేర్చుకుంటా ఉంటే, వింటా ఉంటే నా ఒళ్ళు నాకే నిక్కర పొడుస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆత్మను శుద్ధీకరించుకోవటం. చూడండి ప్రియులారా, లోకములో ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు మంచిగా బ్రతికేవాళ్ళు, వాళ్ళకై వాళ్ళు మంచిగా వాళ్ళకు బ్రతుకుతా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. కానీ దేవుని నమ్మిన తర్వాత
నా ఒక్కరినే నేను చూసుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళనంట. ఇదేమి లింక్ అండి, ఇదేం పద్ధతి అండి? మరి అంతే, వెనకబడినామని ముందరకు పోయేవాళ్ళు లాక్కొని వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం గొప్ప చేయబడితే సంఘంలో పేదలను కరుణిస్తే రేపటి దినాన వాళ్ళు గొప్పవాళ్ళైనప్పుడు ఇంకొకరిని వాళ్ళు రక్షిస్తారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే చాలా జాగ్రత్త వినాలి, రాత్రి నేను బాగున్నా, నేను అబద్ధం ఆడుతున్నా, నేను పాపం చేయట్లా, నేను మోసం చేయట్లా, నేను దేవుని రాజ్యానికి వెళతాను. కానీ నీ ఆత్మ ఏం చెబుతుందో, దేవుని వాక్యం ఏం చెబుతుందో ఈ రాత్రి చదివి విని కొన్ని మాటలు మనం నేర్చుకొని ఆత్మ శుద్ధీకరణ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మన ఒక్కరి ఆత్మ బాగుంటే చాలు అని అంటుందో, లేకపోతే పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, సంఘం బాగుండాలి, సేవకుడు బాగుండాలి, విశ్వాసి సేవకుడు కొరకు, సేవకుడు విశ్వాసి కొరకు, తల్లి పిల్లల కొరకు, పిల్లలు తల్లి కొరకు ప్రార్థన చేసి వారి ఆత్మను శుద్ధి చేసుకోవాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. దానియేలు గ్రంథం 9:20. 9:20. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు. చూసారా, ముందరేంటంట నా పాపమును దానియేలు అంటున్నాడు. ఇప్పుడు మీ పాపాలు మీరు ఒప్పుకోవటం సహజం. ఎందుకని మీ పాపాలు మీకు గుర్తుంటాయి. మీ పాపాలు మీకు అందరూ నాకెళ్ళే చూడండి, మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్పమంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఫారెన్ కల్చర్ లో పాపం చేయటం తక్కువ. ఎలాగ చెప్పమంటారా, వాళ్ళు ఏ కాడికి వాటేసుకోవటం, ముద్దు పెట్టుకోవటం, అంతటితోనే సర్దుకుంటారు. వాళ్ళు అంతటితోనే సర్దుకుంటారు. చాలా జాగ్రత్త వినాలి, రాసుకోండి. మనం ఎవరికి ముద్దు పెట్టినా మనం మర్చిపోతాం. మర్చిపోవా? మర్చిపోతాం. కామముతో ముద్దు పెట్టినా, ప్రేమతో ముద్దు పెట్టినా మనం మర్చిపోతాం. కానీ పాపము చేస్తే మాత్రం అది ఎక్కడో ఒక మూలను దాగి ఆ మనిషిని చూసినప్పుడు, లేక సంగతులు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కాలి లోపల ముళ్ళు మనల్ని ఏ రీతిగా నేను ఉన్నాను బాబు నీ కాళ్ళు అని కలక వేసిందో, అదే రీతిగా మనము గనక ఎవరితో పాపము చేసినా ఆ పాపము ఒక పక్క దాగి ఉంటుంది. మన వాళ్ళకేమో పాపము చేయటం అలవాటు, ముద్దులు తక్కువ. వాళ్ళకేమో ముద్దులు ఎక్కువ, పాపము తక్కువ. వాళ్ళ ప్రేమ ఏమిటంటే కౌగిలించుకోవటం, హక్ చేసుకోవటం, ఇంగ్లీష్ లో ముద్దు పెట్టుకోవటం. ఆ ముద్దు మర్చిపోతారు వాళ్ళు. కానీ పాపము చేసేటటువంటి వారు ఆ పాపాన్ని మరిచిపోవాలంటే ప్రాంతమైనా దూరం అవ్వాలి, మనుషులైనా దూరం అవ్వాలి. అర్థమంతా ఉందా? అందుకని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున యావత్ ప్రపంచం ప్రజలు ప్రార్థన అంటూ ఉన్నారు. కానీ ప్రార్థనలో ఆత్మశుద్ధీకరణ ఉందా? అసలు ఆత్మను పొందేరా? అసలు ఆత్మలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారా? అసలు ఆత్మను శుద్ధి చేసుకోకపోతే పరలోక రాజ్యం ఉందా? అందుకని ఈ దానియేలు గ్రంథములో
రోజుకు ముమ్మారు ప్రార్థన చేసే దానియేలు చెప్పే మాట ఏమిటో తెలుసా? మనం పరలోకం పోతామంటారా? నేను ఇది వరకు రోజుకు 2 సార్లు ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు రాత్రి ఒక్కసారే ప్రార్థన చేస్తాను. పౌరులు ఎంత ప్రార్థన చేద్దామన్నా ఏదో ఒక మనిషి ఏదో ఒక విషయం జ్ఞాపకం వచ్చి చదవటమో కూర్చొని ఆలోచించడమో సరిపోతుంది. 2 సార్లు ఒక ప్రార్థన నాది ఎగిరిపోయింది. దానియేలు ప్రారంభంలో 3 సార్లు చేసి తాను మరణించేంత వరకు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యం చదివిస్తుంది. చదివి మళ్ళీ ఇక్కడికి రాండి. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తా మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారండి, ఇన్ని మాటలు కాదు కానీ ప్రార్థన చేస్తే కొడతాము శరసాలు వేస్తామని తెలిసిన నీ ఇష్టం బాబు, నేను అది మానుకోలేనని రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తా. యెరూషలేము తట్టు తన ఇంటి పైగది కిటికీలు తెలిసి ప్రార్థన చేస్తా వచ్చాడు. చూడండి, మీరు ప్రార్థన చేస్తా ఉంటే మన హృదయంలో దాచబడినటువంటి ప్రతి పాపము కూడా బయటకు వస్తా ఉంటుంది. నేను ఇలా చెప్తుంటే నా పాపాలు నేను ఒప్పుకుంటా వాక్యంలో చెప్తుంటే చాలా మంది గిట్టట్లా. చూడండి, ఎప్పుడు కూడా యేసయ్య చెప్పాడు క్రొత్త నిబంధనలో ఉపమానం, అన్నం వండుకున్నా కుండని చేత్తో కడిగితే శుభ్రం అవుతుందా? అవదు. దానికి సబ్బేయాలి, లేక దానికి బూడిదేయాలి, దానికి తీసేసి రుద్దితే గాని శుభ్రము కాదు. మరలా కొత్త పదార్థాలు వండితే పాడవకుండా ఉండగలరు. చూసారా? ఇప్పుడు కొత్త వాక్యము నీ హృదయంలో ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేసి, నువ్వు ఏదో పాపం చేస్తున్నావు అనేది కాదు దేవుని ఉద్దేశం. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు నిన్ను ఒప్పుకోమన్న పాపాన్ని నీ కళ్ళకు చూపెడతాడు. దేవునికి స్తోత్రం. కళ్ళకు చూపెడతాడండి. కళ్ళకు చూపెట్టినప్పుడు ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, ఏమి జరుగుతున్నా మన నోట ఆ పాపాన్ని ఒప్పుకున్నామా మన హృదయము, మన మనస్సు, మన తలంపులు శుద్ధీకరించబడతాయి. నెమ్మదిగా ఉండిద్ది, ప్రశాంతముగా ఉండిద్ది. అందుకని దానియేలు ఒక్కసారి నేను ప్రార్థన చేస్తుంటేనే నా నోట కొన్ని ఒప్పుకోమంటాడు, కొంతమంది గురించి ప్రార్థన చేయమంటాడు, కొన్ని ప్రార్థనలు నేను చేస్తా వస్తాను. నాయి కాదు, ఇతరులై. అలాగే దానియేలు ముమ్మారు చేసిన ఈ బాణి తప్పదండి. తన కోసం ప్రార్థన చేసుకుంటూ, తన పాపాల కోసం ప్రార్థన చేసుకుంటూ. ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతున్నాము. ఇంకా మీ పిల్లలు, మీ భర్తలు, మీ కలిగిన తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు రక్షణలోకి రావట్లేదంటే మీ పాపాలు వాళ్ళకు కనపడుతున్నాయేమో, వారి పాపాల గురించి మీరు ప్రార్థన చేయట్లేదేమో ఆలోచించండి. అయ్యా, వారు చేసే పాపం ఏమిటంటే, ప్రభువా పాపము నుంచి విడిపించని ప్రార్థన చేయండి. అది తాగుతుంటే తాగుబోతుల గురించి అని మీరు అనద్దు. వ్యభిచారైతే వ్యభిచారం అనద్దు. ప్రభువా పాపులను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాను, నా పాపాలు క్షమించిన దేవుడివి, నా కొడుకు పాపాలు, నా తల్లి పాపాలు, నా పితరుల పాపాలు, నా బిడ్డల పాపాలు, నా కుటుంబంలో ఎవరు చేసినా వారి పాపాలను మీరు క్షమించండి. ఏంటండి ఈరోజు వర్తమానం ఎలా ఉంది?
నిన్నటి దాకేమనుకున్నాం, మనం ప్రార్థన చేసుకుంటే చాలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అనుకున్నాం. పామంట ఎందుకనండి అందరు నాకెళ్ళనే చూడండి. యేసయ్య లోకానికి వచ్చి చక్కగా డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళలేడా? వెళ్తాడా? వెళ్ళడా? మన ఆయనకి ఎందుకండి పాపలు ఏమని జరగటం, నీ పాపాలు క్షమించబడి అని చెప్పటం, రోగులు ఏమని జరగటం, నీ రోగాలు క్షమించబడి అంటాం. ఇదిగో అందరినీ ఆయన ఏదో చెప్పి ఆదరించి ఓదార్చి నేర్పరచడం ఎందుకు? ఎందుకేనండి ఈ రహస్యం మనకు తెలియక మన కుటుంబాల్లో మన పిల్లల్ని, భార్యని, భర్తల్ని, ఆ అత్తమామని, ఇరుగు పొరుగు వారిని మనము రక్షించలేము. వాళ్ళు పాపం చేస్తున్నారని తెలిసింది, మనం ఒకటే మాట, అది ఏ పాపం? ఇదిగో ఏ పాపమైనా సరే ప్రభువా వారి పాపమును క్షమించి వారికి రక్షణ కలుగు చేయి అని అడగగలిగితే మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు అనుకున్నాడు. అలే చెప్పండి, అలే చెప్పండి గట్టిగా. అందుకని ఈ రాత్రి ప్రియులారా ముమ్మారు తన పాపాలను ఒప్పుకుంటూ, ఎంత గొప్ప భాగ్యమండి, ముమ్మారు తన పాపాలు ఒప్పుకుంటూ తన ఇంటి వారి తన ప్రజల పాపాలు కూడా ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. చదివితే రెండో మాట మనం వెళదాం. దానియేలు గ్రంథం 9:20 చదివితే రెండవ వాక్యానికి మనం వెళదాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, దేవుడు పిలిచినప్పుడు మనం ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతము కొరకు దేవుడైన యెహోవా ఎదుట, నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు. ఇప్పుడు సంఘములో కూడా చూడండి, ఇప్పుడు వాక్యాన్ని చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా. నువ్వు బాగుంటే సరిపోదు, మొగళ్ళకి వెళ్ళొచ్చుకోవచ్చు, రైట్ ఆటోగా మొగళ్ళ చూడండి, చాలా జాగ్రత్తగా రాలి. ఇప్పుడు కుటుంబంలో భార్య తప్పు చేసింది, ఆ తప్పు ఎవరెవరి మీద పడుతుంది? భర్త మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద. జాగ్రత్తగా రాలి, మీరు మామూలు వర్తమానం కాదు ఇది. తల్లిదండ్రుల మీద, అత్తమామల మీద, అందరి మీద పడిపోతుంది. ఎవరు పాపం చేస్తే? కుటుంబంలో ఒకళ్ళ పాపం చేస్తే ఆ పాపం భర్త మీద, పిల్లల మీద, అత్తమామల మీద, తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద ఆ యొక్క దోషం పాపం పడిపోతాం. సంఘములో కూడా ఎవరైనా పాపము చేస్తే అది సంఘం మీద పడిపోయిందండి. ఆ సంఘం వాళ్ళు పాపము చేస్తారండి, ఆ సంఘం వాళ్ళు మోసాలు చేస్తారండి, ఆ సంఘం వాళ్ళు డబ్బులు పోగు చేస్తారండి, ఆ సంఘం వాళ్ళు ఇలా అలా చేసినంతమంది ఒక్కళ్ళు. సంఘంలో చేసినంతమంది ఒక్కళ్ళు. ఇప్పుడు ఎంతమంది మీద పడుతుంది? మన సంఘం ఇన్సూరెన్స్గా అందరూ వస్తే 120 మంది బల తీసుకోవాలి, అందరూ వస్తే. కానీ ఎంతమంది తీసుకుంటున్నారు? ఒక నెల 30 మంది, ఒక నెల 35, 32, 35 దాటుతారు. కరోనా దగ్గర నుంచి నేను ఇదివరకు అందరూ ఫోన్ చేసాం, బలారాధన నేను చేయట్లేదు. ఎందుకని? ఎవరు బలగింటే వాళ్ళకి బలం, ఎవరు బలగింటే వాళ్ళకి క్షేమం, ఎవరు బలగింటే వాళ్ళు ప్రభువుని హత్తుకొని ఉంటారు. ఆయన చెప్పాడుగా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాతో ఉండేవాడు నిత్య జీవము కలవాడు. అందుకని ఇక్కడ ప్రియులారా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి వర్తమానం మీరు అనాలోచనతో వింటే మీకు అర్థం కాదు. అలాగనే కుటుంబంలో భర్త తప్పు చేస్తే భార్య పైన అటు ఇటు, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకి అలాగనే సంఘములో ఏ ఒక్కరు తప్పు చేసినా అది సంఘం మీదకి వచ్చి పడిపోయింది. సంఘానికి హెడ్ ఎవరు?
నేను నాకు కూడా పడిపోను. నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్య దర్శనం ఏమిటంటే ఆ దర్శన వారినే నన్ను కాపాడుతాను, ఆ దర్శన వారిని కృపలో నన్ను నడిపిస్తాను. దాని ఏరుని ఆ దర్శనమే నడిపించింది. కింద బాగా చదివింది. మొన్న ఒక వారం రోజుల క్రితం ఒక ఆమె ఫోన్ చేయటం వల్ల ఒక ఆమె కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ మేనమామ కళ్ళజోడు పెట్టుకుంటాడు. వాళ్ళ మేనమామ ఇంకా ముగ్గురు కలిసి ఆమెను పాడు చేసి ఆమె తెల్ల సీరని నల్ల సీరగా మార్చేస్తా ఉన్నారు. చాలా జాగ్రత్తగానండి దర్శనం. ఒక ఆమె ఫోన్ చేస్తా ఉంది ఆమెకి. ఆమె ఫోను ఆమెను చెరుపుతా ఉంది. ఆమె కష్టాలు కొని తెచ్చుకుంటా ఉంది. వాళ్ళ మేనమామ కళ్ళజోడు పెట్టుకుంటాడు. ఈమె మంచి తెల్లచీర మంచి జాకెట్ వేసుకుని నిలబడింది. ముందర వాడు నిలబడ్డాడు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. వాడు నిలబడ్డాడు. ఆమెకి మేనమావాడు అక్రమ సంబంధమో లేదా ఏమిటో నాకైతే తెలియదు. వాళ్ళ తర్వాత ఇంకిద్దరు వచ్చి పక్కన నిలబడ్డారు. వాళ్ళ తర్వాత రంగు బట్టలోడు నలుగురు నిలబడితే ఆ మనిషి తెల్ల సీర కట్టుకొని నాకు కనబడుతుంది కానీ లోకం దృష్టిలో ఆమె రంగు సీరే కనబడుతుంది లోకాలు. ఎందుకని నలుగురు మనుషులు ఆమె చుట్టూ ఉన్నారు. ఆ మనిషి ఎవరు రానున్న దినాల్లో నీకే తెలిసింది. నీకు తెలిసింది కంపల్సరిగా. ఎందుకంటే వాళ్ళ పేర్లు అవన్నీ చెప్పండి. కొంతమంది నా మీద రుబాబు చేయను. ఈ దర్శనం నాది కాదు, అది వాళ్ళది కాదు, ఇది వాళ్ళది కాదు. నాకెందుకండి? చెప్పటమే నా పని. నేను చెప్పిన తర్వాత యేసయ్య పాదాల మీద నిలబడి నేను చెప్పిన తర్వాత నువ్వు సరి చేసుకోకపోతే నీకు ఆ గరికి సంభవించకపోతే అన్నాడు. అది కాదు వాళ్ళది, ఏళ్ళది, అది వాళ్ళది, ఢిల్లీ వాళ్ళది, బొంబాయి వాళ్ళది. దేవుని దర్శనం ప్రియులారా, ఈ వాక్యాన్ని కిందకు చదువుకోరండి. మళ్ళీ ఆ దర్శనం చెప్తాను నేను మీకు. కిందకు పూర్తిగా చదువు 21 చదవండి. వచనం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఎవరైనా గాబ్రియేలు ఏం చేస్తాడు? మేలు చెబుతాడు, శుభము చెబుతాడు. గాబ్రియేలు గుర్తు పెట్టుకొని గాబ్రియేలు దూత అధైర్యం పడేటప్పుడు ధైర్యపరుస్తాడు. ఇదిగో నాశనం వచ్చేటప్పుడు ముందుగా హెచ్చరిస్తాడు, కష్టం వచ్చేటప్పుడు ముందుగా హెచ్చరిస్తాడు. ఎందుకండి దానియేలు కాపాడంటే మనకలాగా ఒకళ్ళ పని ఒకళ్ళు చేయలేండి. మనకలాగా ఒకళ్ళ పని ఒకళ్ళు చేయరు. గాబ్రియేలు పని గాబ్రియేలు చేస్తాడు, మికాయేలు పని మికాయేలు చేస్తాడు, రఫాయేలు పని రఫాయేలు చేస్తాడు. అందుకని దర్శనములు సాయంకాలం పూట ఎప్పుడైతే పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేస్తూ వచ్చాడో సాయంకాలానికి ఏమి చూశాడో, ఏమి చెప్పాడో, ఏమి విజ్ఞాపన చేశాడో, ఏమని ఒప్పుకున్నాడో వాటన్నిటి ప్రకారం గాబ్రియేలు వచ్చి సమాచారాన్ని ఎలా చెప్తాడంటండి? దర్శన రూపంలో చెప్తాడు. చూసారా? దర్శన రూపంలో చెప్తాడు. నాకేనండి ఒక్కొక్కసారి కొన్ని దర్శనాలు వచ్చినప్పుడు ఆలోచించి చాలా మంది నేను పిలిచేవాడిని పలకలేదు. ఆలోచన ఇప్పుడు రాత్రి ప్రార్థన చేసి పడుకుంటారా? ప్రార్థనకు ముందు వచ్చిన దర్శనాలు తర్వాత వచ్చి బయట కూర్చొని నేను ఆలోచించుకుంటా ఉంటాను. అప్పుడు వచ్చారు వందనాలంటారు. నేనేం పట్టించుకో. ఎందుకని
అది ఎవరిది? ఆ చూపించిన వాళ్ళు ఎవరు? చెప్తే లోబడే వాళ్ళ, లోబడినటువంటి వాళ్ళ? గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది రాసుకోమని కూడా మీకు చెప్తున్నా. దర్శనం ఎందుకయ్యా అంటే మీరు బలపడాలి, మీరు దేవుని నిశ్చయముగా చూడాలి, పరిశుద్ధ పర్వతం మీద మీ పాదాలు మోపాలి అంటే మీరు వాక్యానుసారమైన సంగతులు విని మీరు అధికమైన విశ్వాసములో ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అందుకని దానియేలు తన ఒక్కడి పాపమే కాదండి, తన ఒక్కరి సంగతులే కాదండి, అనేక మంది సంగతులు ఆయన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయవలసి వస్తున్నారు. ఇతరుల పాపాలు మీరు ప్రార్థన చేస్తున్నారా? సంఘంలో ఒకళ్ళు పడిపోయారని తెలిస్తే వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి. సంఘంలో ఒకళ్ళు కష్టం వచ్చిందని తెలిస్తే వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి రావచ్చు, రేపు దేవుడు మీకు పెట్టవచ్చు. ఈ రోజున సంగమ ప్రార్థన శరసాలను బద్దలు చేసింది. సంగమ ప్రార్థన సంఖ్యలను తగ్గట్టి నలుగురే చెప్పండి. సంగమ ప్రార్థన చాలా విలువైంది. సంఘం ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరాన్ని, సేవకుని యొక్క స్వరాన్ని గుర్తుపడతా ఉండింది. ఎవరు? సంఘం. మీరే ప్రియులారా, మీరే ప్రియులారా. సంఘం అంటే ఎవరు కాదు, మీరే దేవుని స్వరాన్ని గుర్తుపెట్టాలి, సేవకుని స్వరాన్ని మీరు గుర్తుపెట్టాలి. నీ పిల్లడి స్వరం నీకు ఎలా తెలుస్తుందో, నీ భర్త స్వరం నీకు ఎలా తెలుస్తుందో, నీ భార్య స్వరం నీకు ఎలా తెలుస్తుందో, అలాగా దేవుని స్వరాన్ని, సేవకుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగితే నిశ్చయముగా పరిశుద్ధ పర్వతం మీద నీ పాదాలు మోపబడును గాక. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యానికి వెళదాం. యోబు గ్రంథానికి ముందు నెహెమ్యా గ్రంథం 1:6. నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరచి. నెహెమ్యా 1:6. చాలా జాగ్రత్తగా. నీ చెవి యొక్కి నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. నీ తండ్రి ఇంటి వారు, మీ అక్క పాప్య నువ్వు ప్రార్థన చేయాలి. నీ అన్న పాప్య, నీ తమ్ముడు పాప్య, నీ చెల్లి పాప్య పాపము చేశారని, మోసాలైనా అబద్ధాలైనా పాపాలు చేశారని నీకు తెలిస్తే, ఎవరివి? రక్షించబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు, దేవుని బిడ్డవైన నీవు, నీ తండ్రి ఇంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట బహు అసహ్యమైనటువంటి పాప కార్యములు అంటది. ఏందండి వాక్యం ఇలా మాట్లాడుతుంది మాకు. ఈ రోజు వరకు మనమే అనుకున్నాం, నా మొగ్గు నరకానికి పోతే మళ్ళీ తాగి నేను పర్లోకం పోతే ఏడబోయి సత్తాను. నీ మొగుడు రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ తండ్రి పాపం చేసేవాడైతే నీ తండ్రి పాపాలకు నువ్వు కన్నీళ్లు కార్వాలి. నీ తల్లి పాపి అని తెలిస్తే నీ తల్లి పాపాలను శాపాలుగా మారుస్తూ, ఇదిగో ఎందుకయ్యా అంటే నేనంటలేదండి, నూతన నిర్మాణ కట్టడాలు జరిగించే నెహెమ్యా అంటూ ఉంటాడు. నేనంటలా. చూసారా, నెహెమ్యా గొప్ప ఉద్యోగస్తుడు,
ప్రధానమంత్రికి పాలు, ఆహారము, పానీయాలు అందించేటటువంటి ఉద్యోగం. ఆయన ప్రజల కోసం ఏమంటుందండి, ఇద్దరు బాబా కుమార్ చేరే రాయంత మామూలు విషయాలు కాదు. నువ్వు సత్తావు, రేపు కుటుంబం అంతా సచ్చింది నీ మూలాన. గుర్తు పెట్టుకొని అంశాలు ప్రార్థన చేస్తే, మీ ఇంటిలో పాపాలు చేసేవాళ్ళు ఉంటే మీరు ప్రార్థన చేస్తే అత్యధికంగా మీకు దీవెన తగిలింది. మీరు ప్రార్థన చేయలేదనుకో, ఈరోజు చెప్పబడిన వర్తమానాన్ని బట్టి నువ్వు కూడా నరకానికే, రక్షించబడ్డా, బాప్తిసం పొందిన, బల తీసుకున్నా నీకు నరకం తప్పదు. చూపిస్తాయి ఇంకా వాక్యాలు. దేవుడు నాకు బయటికి పోకుండా చేసి రాత్రి పగలు వాక్యాలు ధ్యానం చేయడానికి, మీకు విలువైన వాక్యాలు చెప్పడానికి, బలమైన వర్తమానాలు మీకు వినిపించడానికి మీరు అనుకుంటున్నారు కదా. మీకు 10 మంది వేగయ్యింది, కానీ బాగా ఒక్క సెల్ ఫోన్ లోనే ఇప్పుడు 36 మంది చూస్తున్నారు. ఇంచుమించుగా 409 మంది అయ్యారు. డైలీ చూసేవాళ్ళు 49 మంది చూస్తా ఉన్నారు. అర్థమైందా? అందుకని వాళ్ళు పెడుతూ ఉంటున్నారు, అయ్యా మీకు ఈ వర్తమానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? ప్రార్థన చేస్తే ప్రభు బయలుపరుస్తున్నాడు. బైబిల్లో నుంచి చెప్తున్నారా, లేకపోతే వేరే పాస్టర్ల పుస్తకాలు చూసి చెప్తున్నారా? బైబిల్ వాక్యాలు చూసి మీకు చెప్తా ఉన్నా. ఆత్మను శుద్ధీకరించుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఆత్మను బలపరుచుకోవటం అంటే మామూలు విషయం కాదు. మనసుని, శరీరాన్ని బలపరుచుకోవాలంటే ఏమి లేదు. ఇప్పుడిప్పుడే 1 లీటర్ కొబ్బరి బొండాలు నీళ్ళు తాగి మంచి కూర అన్నం తిన్నామంటే శరీరం సెపరేట్ అయిపోయింది. ఆత్మ సెపరేట్ అవుతావు ఈ వాక్యాల ప్రకారం. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కదానికి బాగుంటే చాలా, నువ్వు ఒక్కడో బాగుంటే చాలా. నువ్వు కుదరదంట. సంఘానికి అది కుదరదు, కుటుంబానికి అది కుదరదు. చూడండి, మళ్ళీ వాక్యాన్ని చదువుదాం, మొదలు పెట్టండి. 6వ వాక్యం. నీవు చెవియొగ్గి నేత్రములు తెరచి ఏం చేయాలంటండి? నీవు మనోనేత్రములు మూయబడ్డవేమో, ఆత్మీయ నేత్రాలు తెలిసి, చెవులు తెలిసి, సన్నిధిని దివారాత్రము చూసారా? రాత్రి భాగ్యం, దీవారాత్రము, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం పగలు, దీవారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును ఇశ్రాయేలు కుమారులము, కుమార్తెలము. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నువ్వు చేయకపోతేమి ఇంట్లో ఒక్కళ్ళు చేశారు, అది అందరి మీద పడిందని చెప్పేగా. సంఘములో ఒక్కళ్ళు చేసిన మీరు చెప్పటం కాదండి, ఆయన పాపము చేస్తున్నాడండి, ఈమె పాపము చేస్తుందండి అని అంటం కాదు. ఒక్క మాట మోకరించినప్పుడు, అయ్యా సంఘములో ఇట్లాంటి వాళ్ళు ఉండటం సేవకుడికి నష్టం కదా, సంఘానికి నష్టం కదా. అతని పాపములను అతనికి బయలుపరచు. సాతాను ఏం చేసిందో తెలుసా? ఏదో పిచ్చాడని ఒక పాపం చేస్తాను, ఆడుకొని పాపాలు చేస్తాను, ప్రార్థనకి వెళ్ళేవాడు. అది కానీ 20 పాపాలు చేస్తాను, ప్రార్థనకి వెళ్ళేది రహస్యంగా. చూసారా? సాతాను అట్లా మనల్ని కప్పిపుచ్చుతూ ముందుకు నడిపిస్తాను. ఎవరన్నా వచ్చి మీరు అంటారు కదా, ఈ లోకములో నేను మంచిదాన్ని కాదు అని వచ్చి ఎవరైనా చెప్పమను, తగాదు అప్పుడు వింటా ఉంటాను. నేను ఏమిటంటారు? నేను మంచిదాన్ని కాదు అని ఒక్కళ్ళని చెప్పమను. వీళ్ళందరికీ తెలియదు అంటారు ఏం పాపాలు, కానీ చెప్తే కోరయ్య. చూసారా? చెప్తే కోరయ్య, చెప్తే గోవయ్య, చెప్తే టీయవు. అందుకని యథార్థత ఉపస్థితి కోసం మార్చబడ్డప్పుడు దేవుని ఆత్మ నీతోనే మాట్లాడింది, నిన్ను దర్శించింది, నిన్ను ప్రేరేపించింది. హల్లెలూయా. నీ పాపం ఇది ఒప్పుకో. చూసారా? అందుకని సంఘములు ఒక్కడు పాపం చేస్తున్నా సంఘం అంతటి మీద పడిపోయింది. మీరేమనుకుంటారు?
పాపం చేత నేను కన్నీరు ఖర్చు ప్రార్థన చేసుకుంటాను. ఒక ఆమె చెప్తుంది నాకు, మీ పాపములో ఒక అమ్మాయి, మరి ఆ అమ్మాయి పాపాలు నాకెందుకు దేవుడు చూపించలేదండి, రహస్య పాపాలు చేస్తుందంట, చాలా తెలివిగా ఉంటుందంట, ఇప్పటి వరకు ఆ అమ్మాయి పాపాలు చేస్తూ వచ్చిందంట, 2 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళ కూడా దొరకలేదంట. దేవుడు నాకు చూపిలే ఆ అమ్మాయి పాపాలు. ఆమె నాకు చెప్తుంది ఫోన్ చేసి, ఇదిగో ఒక అమ్మాయి మీ సంఘంలో ఇలా చేస్తాను. ఆయన అన్నాను, అమ్మా దేవుడు చూపించింది ఎవరికన్నా? నాకే అంది. నాకైతే చూపిలా. ఇప్పుడు ప్రార్థన ఎవరు చేయాల? నువ్వే అంటారు. నోరు పోయి, నాకు చూపిలా, చూపించింది నీకు. ఆ అమ్మాయి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, లేకపోతే శిక్ష తింటాను. అన్నయ్య అట్లా రాసిందా? దాన్ని ఏలుతున్న ప్రజలను చూపెడితే దాన్ని ఏలు చేస్తున్నాడు. నెహెమ్యాకి ఇశ్రాయేలు ప్రజల పాపాలు చెడుతనము చూపిస్తే నెహెమ్యా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. ఆయన ఎవరు? గొప్ప ఉద్యోగస్తులు. చూసారా, ఈ రోజున చిన్న చిన్న ఉద్యోగస్తులు, మేము బిజీ, మేము ఉద్యోగస్తులు. జాగ్రత్త. వ్యాపారమైన, ఉద్యోగమైన, నువ్వు జీవనోపాధి ఏ పని చేసుకుంటున్నా ప్రభు పని తర్వాతే, ప్రభు పనికి ముందు కాదండి. ప్రియులారా, కిందకు చదివి 3వ వాక్యానికి వెళదాం త్వరగా. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఎవరు పాపం చేసింది? ఎవరు? ఇశ్రాయేలీల కుమారుడు. మరి నెహెమ్యా గొప్ప ఉద్యోగస్తుడు, మంచివాడు, దేవునికి ఇష్టడు. ఈయన ప్రార్థన చేయటం ఏంటి? వాళ్ళ పాపాలు చూపించింది నెహెమ్యాకి. వాళ్ళ పాపాలు చూపించింది నెహెమ్యా. మీరైనా దర్శన వారు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబం గురించి, సంఘంలో ఒక మనిషి గురించి చూపించారంటే ఆ పాపము మీరు ఒప్పుకోవాలి. ఎందుకండి అంటే అదంతేనండి. మీరు చేస్తేనే వాళ్లకు నేత్రములు తెరవబడతాయి. నేను చేస్తే కాదండి, నాకు చూపించి నేను చేస్తా ఉంటా. కిందకు చదువుదాం. నేను ఈ వాక్యం అట్లైన్ చేసుకోండి. నేను నా తండ్రి ఇంటి వారును ఎవరైనా చెప్తున్నారా? మా అమ్మ చాలా మంచిదండి, అక్కడ పెద్ద తిరుగుబోతుంది. మా అక్క చాలా మంచిది, అక్కడ చెత్త తిరిగిపోతుంది. మా అన్న చాలా మంచి, వాడు పెద్ద తిరిగిపోతాడు. గుర్తుపెట్టుకోండి, నీ అన్న పాపమును ఒప్పుకోవాలి, నీ తల్లి పాపమును ఒప్పుకోవాలి. నేను ఒప్పుకుంటూ వచ్చా. మా కుటుంబాలు రక్షణ పొందటానికి గల కారణం ఏమిటో తెలుసా? నా తండ్రి పాపం, నా తల్లి పాపం, అన్నదమ్ముల పాపం, అక్కజల్లుల పాపం. ఇదిగో నా ఒంటరి తనములు ప్రార్థన 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 ఉపవాసాలు అందరూ ఒప్పుకున్న తర్వాత, అందరూ కంప్లీట్ గా ఏదో ఒక సమయంలో రక్షణ పొందిన తర్వాత వదిలేసా. ఇక నాకు ఏ బాధ ఏమీ లేదు. మరి ఇప్పుడు ఎవరితో ఉంది లింక్ అంటే దేవుడిచ్చిన సంఘముతో. అయితే మిమ్మల్ని దేవుడు చూపించాలి. ఎవరి పాపమైనా చూపిస్తేనే నాకు సంబంధం. ఆయన చూపించలేదనుకోండి, మీలో ఎవరైనా చూస్తే ఆ దర్శనం మీరు ప్రార్థన చేయాలి. ఏమని? సంఘానికి, సేవకుడికి మీ నామానికి అవమానం చేస్తున్నారయ్యా, వాళ్ళని మార్చు. ఆ ఒక్క మాట చేస్తే చాలు. వాళ్ళని మీరు దర్శించండి, వారి మనోనేత్రాలను తెరవండి. చదువుదాం కిందకంటే అదే వాక్యం చూడండి. నేను నా తండ్రి ఇంటి వారు పాపము చేస్తున్నాను. ఎంత చక్కగా నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు చూడండి. చాలా మంది పిల్లలు పాపం చేస్తుంటే, మా అమ్మాయి ఏ పాపం ఎరగదండి, మా అబ్బాయి ఏ పాపం ఎరగదండి. మరి కాంచాయితం చేస్తున్నాడు, వాడి కళ్ళు చూస్తున్నావా, వాడి పెదాలు గుర్తుపడుతున్నావా? చెప్పండి. లేదన్నయ్య, ఏం చేయట్లేదు, మంచుడు గంజాయి దాగి కళ్ళు ఎర్రగా ఎదురుగుడిలాగా ఎట్లుంటున్నాయి. మీ పిల్లల పాపాలు, మీ ఇంటి వారి పాపాలు మీరు ఒప్పుకోకపోయినట్లయితే అప్పుడు
అప్పుడు మీకు కన్నీళ్లు తప్పవు, కష్టాలు తప్పవు. చూడండి ఎంత చక్కగా అంటున్నాడు, నేనును నా ఇంటి వారును పాపము చేసిన. ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడితో. నేను చేశానయ్యా పాపం, మా ఇంటోళ్ళు కూడా చేశారయ్యా పాపం. మనం ఏమంటున్నారు, మా ఇంట్లో అసలు పాపమే లేదు, మా ఇంట్లో శాపమే లేదు, మా ఇంట్లో అబద్ధమే లేదు, మా ఇంట్లో మోసమే లేదు. మీరు చెప్పినవన్నీ లేకుండా ఉంటే మంచిదే, దీవెన రోజు మీకు తగిలింది. కానీ ఉండి లేవని చెప్తే కీడు ఎక్కువ అవుతుంది, దేవుని కోపం ఎక్కువ అవుతుంది. కింద చదువుదామా, కింద చదువుదామా. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. చూసారా, ఎప్పుడు నీ ఇంటోళ్ళు తప్పుడోళ్ళని నీకు తెలిసిన తర్వాత నువ్వు కనుక వాళ్ళ విషయం ప్రార్థన చేయకపోతే అది దేవుని ఎదుట బహు అసహ్యమైన కార్యం. చూసారా, మామూలు కార్యం కాదంటది. ఈ రాత్రి నుంచి మీరు ప్రార్థన మొదలు పెట్టుకోవాలి. మీ ఇంటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, తండ్రి అయినా, తల్లి అయినా, అన్న అయినా, వదిలైనా, తమ్ముడైనా, పిల్లలైనా, కోడలైనా, కొడుకులైనా పాపము చేశారు అని తెలిసిందంటే వాళ్ళ పాపాల కోసం మీరు ప్రార్థన చేయాలి. మీరు చేస్తే వాళ్ళు కళ్ళు తెరవబడతాయి, వాళ్ళు ఆత్మీయ నేత్రాలు నింపబడతాయి, వారి పాపాల నుంచి వారు బయటికి వచ్చేస్తారు. అందుకని ప్రియులారా చూడండి, ఒక మాటని మీకు సెలవిస్తా ఉన్నాడు దేవుడు. అది ఏమిటయ్యా అంటే చూడండి ప్రియులారా, చూడండి, రేపు కొంత ధ్యానం చేద్దాం. ఈరోజు ఒక మాటని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. చాలా జాగ్రత్తగా. యోబు గ్రంథం వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుల పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగ్గువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితమని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవా కీర్తనం ఇచ్చెను. మళ్ళీ ఒక్కసారి 5వ వాక్యాన్ని, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారికి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చింది. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. యోబు కూతుళ్ళు గాని కుమార్తెలు గాని పాపం చేయలే. ఎందుకు చేయలే చెప్పండి, ఎందుకు చేయలేదు చెప్పలే? తెల్లవారుజాముని యోబు గారు లేచి, మీరు అనుకుంటున్నారు కదా, అమ్మో ఓడకపోతే అట్ట, అది చేసుకోకపోతే అట్ట. నువ్వు ప్రార్థన తెల్లవారుజామున లేచి ఆ పనులన్నీ ఎట్లా అవుతాయొచ్చు. దేవునికి స్తోత్రం. తెల్లవారుజామున లేచి నువ్వు ప్రార్థన చేసుకో. ఆ రోజు నీ హుషారు చూడు, ఆ రోజు నీ బలము చూడు, ఆ రోజు నీ పనులు చూడు, ఎలా ఉండిద్దో చూడు. నువ్వు ప్రార్థన చేయకుండా నీ ప్రయాణం, నీ పనులు చూడు. మట్టి తిన్న పెంజలు ఎంతసేపు పొడిచిన వాకిలి
ఇటు నుంచి ఆకు వస్తా ఉంటుంది, మళ్ళీ కూడా ఇటు నుంచి వస్తా ఉంటుంది. ఈ సన్నాసి కాదు, సన్నాసి కాదు, నువ్వే సన్నాసి కాదు. తెల్లవారుజామున ప్రార్థన చేస్తే నువ్వు ఓడవాల్సిన పని ఉండనే ఏం చేస్తుంది? గాలి రోడ్డు మీద శుభ్రంగా వీసింది, నీ ఆకు మీద పక్కింటో వాకిల ముందర మనకి వాళ్ళు ఊరుతారు. చూసారా చూసారా? అలా కాకుండా అమ్మా ఇవాళ వేసాలే, అయ్యా ఇవాళ ప్రార్థన చేయలేదు పోతనా. ఇక ఆ రోజు ఎవరు పని చేయరు, భారం అంతా నీ మీదే. ఎందుకు తెల్లవారుజామున భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయాలంటే వాళ్ళు పాపాల్లో పడతారేమో. అలాగే చెప్పు, నీ ఇంటి వారు పాపాల్లో పడకుండా ఉంటే నీకు మంచిదా లేక నాకు మంచిదా? మరి లేచి ప్రార్థన చేయాలి. అయ్యా నా కొడుకు చర్చికి రావట్లేదు, వాక్యం వింటలేదు, అబ్బాయి కొద్దిగా మీసాలు రాగానే రేపు ఈ మీసాలు ఏమవుతాయో తెలుసా? ఈ మీసాలు అయిపోతాయి, మీసాలు దిక్కుంది అది. ఇప్పుడు ఎట్లా అంటారు కదా, నేను చూస్తా ఉంటా కుర్రాడు ఇట్ట వీళ్ళేం చేస్తారంటే రేపు పాపాలు ఎక్కువైపోయి ఇక మీసాలు తీసుకోవటం ఈ ఊళ్ళో జరగాల్సి వచ్చింది. తలెత్తుకోరు, ఆడ మనిషి అన్న తలెత్తుకొని అటు ఇటు చూసి నడిచింది, కానీ ఇక అబ్బాయి మాత్రం తలెత్తుకోవడానికి ఆస్కారం ఉండనే. గల కారణం ఏమిటి? పాపం. వాళ్ళని పట్టుకునేది పాపం, యవనస్తుల్ని పడగొట్టింది పాపం, యవనస్తులను చెడగొట్టింది చెడు వ్యసనాలు. వారి కోసం ప్రార్థన తెలిసిన తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోవడమే కొండంత గొప్ప పాపం. అంతే. ఇంకా నీకు ప్రార్థన వచ్చి నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం, నీ కోడల కోసం, నీ అల్లుడి కోసం నువ్వు ప్రార్థన చేయకపోవడమే పాపం. మామూలు పాపం కాదు, కొండంత పాపం. వాళ్ళు చేసుకుంటారు అంటవా? ఈరోజు వాక్య సంగతి ఏమిటి? ఈరోజు వాక్య సంగతి ఏమిటి? శుద్ధీకరించడం అంటే మామూలు విషయమా? చెప్పండి. శుద్ధీకరించడం అంటే మామూలు విషయమా? ఎవరికన్నా ఇంట్లో ఎవరికన్నా గంజి వచ్చినప్పుడు ఆరు బట్టల పైకి ఇల్లు పెట్టుకొని వారానికి ఇల్లు మొత్తం తిరిగింది గంజి. ఇక ఎవరు చూసినా సిగ్గు లేదు, చరం లేదు. ఎంతమంది ఉన్నా ఇక్కడ పెడతామను బాగా బాగా గిక్కుతా ఉంటాడు. ఎంతమంది అన్న ఉన్నాయి, ఎంత మంచి చీరన్నా కట్టుకొని చూసారా? స్వావారం చూడాలి, ఓట్లు కాదు. అది చూస్తున్నాను, ఇది చూస్తున్నాను. ఎందుకని? ఆ యొక్క పని సిగ్గులేదు. అందుకని దేవుని యొక్క వాక్యములో పిల్లల కోసం ప్రార్థన వచ్చిన మనం, వాక్యం తెలిసిన మనం మాటలైనా దేవునితో చెప్పుకోవాలి. ప్రార్థన రాలేదనుకో కూర్చొని అయ్యా నా కూతుర్ని కాపాడు, నా కూతురు పాపం చేయకుండా సాయం చేయి. అట్లా పేరు వరుసన నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే పేరు వరుసన దేవుడికి వాళ్ళ పేరు చెప్తుంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అలా చెప్పు. దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళను పాపపు అంచుల్లోకి వెళ్లకుండా, పాపపు ఛాయలోకి వెళ్లకుండా వాళ్ళని కాపాడుతాడు. వాళ్ళు ఏం చేస్తున్నా నువ్వు ఎదురు పెట్టుబడి పెట్టి అది చేసి డబ్బులు ఇస్తే రేపు నీకు వాడిని బట్టి వృద్ధాప్యంలో కూడా శిక్ష తప్పదు. చూసారా? చూడండి, రాత్రి డబ్బులు ఇచ్చారంట ఒక ఊర్లో. సెల్ ఫోన్ లో డబ్బులు వేయించుకోవడానికి మా కలిగి వెళ్తే సెల్ ఫోన్ లో ఆఫీసులో జరిగిన సంఘటన. ఆ సెల్ ఫోన్ లో డబ్బులు వేయించుకోవడానికి వెళ్తే అక్కడి నుంచి ఫోన్ చేశాడు ఒక అబ్బాయి. అరే మీ అన్నయ్య ఆ ఆర్ఆర్ టవర్ ముందర తాగి పడిపోయాడు, చచ్చిపోయేటట్టున్నాడు. బట్టలు మట్టి అయిపోయింది, పొరలాడుతున్నాడు. బట్టలు సగం ఓడిపోయినాయిరా, వచ్చి తీసుకెళ్ళండి రా, లేకపోతే సస్తాపై ఎండ అధికంగా ఉంది. అప్పుడు పదం అనుకుంటాయి. రాత్రి డబ్బులు ఇచ్చారట. చూసారా? ఇచ్చిన డబ్బులు దేనికన్నా సద్వినియోగం చేసుకుంటే అవి ఒక గుర్తుగా ఉంటాయి.
చూసారండి. అక్కడి నుంచి చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి అనగా శనివారం షాప్ తీయబట్టి విస్తారంగా డబ్బులు వచ్చింది అన్న జనానికి వస్తున్నారు. చికెన్ కేజీలు ఎత్తుకెళ్తున్నారు. చూసారు గిరాకీ ఎట్లుంది? చికెన్ షాపులకి మందు షాపు చూసారు. మందు వేసుకోవడం, చికెన్ తీసుకోవడం. చూసారు, తింటే తప్పు లేదు కానీ కారణం. అందుకని దేవుని యొక్క వాక్యములో యోబు తన పిల్లల కోసం దేవుని పని చేశాడు, దేవునికి అప్పగించాడు కనుక యోబు కూతుళ్ళు తప్పు చేసినట్టు గాని యోబు కొడుకులు తప్పులు చేసినట్టు గాని బైబిల్లో ఎక్కడ రాయబడదు. ఒకవేళ వాళ్ళు చేసుంటే ఖచ్చితంగా రాసి దేవుడు పెట్టేవాడు. అదే చెప్పండి. ఎందుకు చెప్పనా? లోతు పిల్లలు తప్పు చేశారు, తప్పు రాసి పెట్టారు. ఏమి కుమారులు చూపిస్తారు, రేపు చూపిస్తారు, తప్పులు చేశారు, రాసి పెట్టాడు దేవుడు. కానీ ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, రేపు చెప్తాను. ఈ రాత్రి ఒక మాటను చదువుతాం. యోధా పత్రిక 1:23. మళ్ళీ రేపు చెప్తాను కంక్లూషన్ లో. యోధా పత్రిక 1:23తో ప్రార్థనలోకి వెళదాం. యాకోబు 5:20 చదవండి. యాకోబు 5:20. యాకోబు అక్కడెక్కడ ఉంటాడు? యాకోబు పత్రికల్లో ఏప్రిల్ రాసిన పత్రిక ఏమంటే 5:20. చదవమా. చాలు. పాపి తన పాపాలలో నుంచి ఒక ఆత్మను మళ్లించటానికి, రక్షించటానికి. మళ్ళీ చదువు. ఒక పాపిని వారి తప్పు మార్గం నుంచి మళ్లించడానికి, మరణము నుండి ఒక ఆత్మను. చాలు. ఇప్పుడు యోధా 1:23 చదవండి. యోధా పత్రిక 1:23. యోధా పత్రిక ఏమా ఎక్కడి నుంచి లాగుతూనే ఉంటా? అదేంటి ఎవరిల్లు కాస్తుంది? ఎక్కడ ఉన్నారు మనం లాగటానికి? ఆత్మ ఎక్కడ పోతుంది? నేను మళ్ళీ చెప్తున్న ఈ రాత్రి మీరు ప్రార్థన గట్టిగా ఒక్కొక్క ప్రార్థన దీవించి ఆశీర్వదించి పక్కన పెట్టండి. ఈ రోజు నుంచి మీ నాన్నక రక్షణ లేదా? నరకంలో రేపు కాని సత్తాన్ని ముందర కేకేస్తా ఉంటాడు. జరిగినా అదే అని అంటాడు. నువ్వు అప్పుడు పలకటానికి ఇప్పుడు అవకాశం ఉంది. నీ వంతు నువ్వు ప్రార్థన చేయి. మీరు కూడా జరిగినాన్ని కేక వేసేనని కాదు, మీరు కూడా మీ అక్కకి, మీ బావకి, మీ తల్లిదండ్రులకి ఎవరికి లేకపోయినా రేపు రాత్రి, ఈ రాత్రి నుంచి మీరు మొదలు పెడితే దేవుడు రాకడకు ముందే వాళ్ళకి రక్షణ ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. లేకపోతే వాళ్ళ గిల్లో కారణమే. వాళ్ళకి ఏకేస్తారు మిమ్మల్ని, మీకు వినపడి సాగుగా వాళ్ళకి ఏకేస్తారు. లోకంలో మంచి తండ్రి అయి ఉండొచ్చు. లోకంలో మళ్ళీ తర్వాత అక్కడే ఉండి యోగా పత్రికలో మంచి తల్లి అయి ఉండొచ్చు, మంచి తండ్రి అయి ఉండొచ్చు. కానీ డైరెక్ట్ గా నరకానికి వెళ్ళాలి కావాలి. మరి వాళ్ళకు పుట్టి నువ్వు రక్షణ పొందేవుగా? వాళ్ళ తరఫు నువ్వు ప్రార్థన చేయవా? చదవమా.
అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా మీ ఇంట్లో ఈ రోజు నుంచి ముగ్గురికి బాప్తిసం లేదనుకో, కనీసం ఒక్కళ్ళైనా రక్షించబడేటట్టుగా మీరు ప్రార్థన చేయాలి. తెల్లవారక మునుపే, తెల్లవారక మునుపే. తెల్లవారిన తర్వాత ఎవరైనా లేచారు అంటే చూసారా, మీకు మున్సిపాలిటీ పని ఎత్తాడు దేవుడు. మున్సిపాలిటీ పని ఎన్నింటికి లేవాలి? వెళ్ళేవాళ్ళు అడగండి. అది వరకు 7 పోతుంది. దేవుడు ఏం చేశాడు? ఎట్లయితే నువ్వు ప్రార్థన చేయట్లేదని మున్సిపాలిటీ పని ఇచ్చి 4 గంటలకే లేపుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకోవటం పనుకుంది. తెల్లవారికి మునుపు మీరు లేచి ప్రార్థన చేయకపోతే దేవుడు తెలిసి ఎలా చేయించుకోవాలో. ఒక అమ్మాయి నాతో చెప్తుంది, అన్నయ్య నేను ఎప్పుడు బాప్తీసం తీసుకున్నాక 7-8 ఏళ్ళు అన్నయ్య ఇంట్లో. నాకు అన్నయ్య ఆసుపత్రిలో పని వచ్చింది అన్నయ్య, నైట్ డ్యూటీ చేస్తారన్నయ్య, నిద్ర పోతే ఉద్యోగం పోయిందన్నయ్య, అందుకని స్తోత్రాలు చెప్పుకుంటా కూర్చుంటారన్నయ్య కుర్చీ కాదు. చూసారా, బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రభు పని రాకపోతే చేపించుకోవటం దేవుడికి తెలుసు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, నీ ధర్మం నువ్వు చేయనప్పుడు నీ ధర్మాన్ని ఆయన నీకు జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో కుటుంబంలో ఇంకా ఎవరికి రక్షణ లేదో, ముగ్గురుంటే ఒక్కళ్ళైనా రక్షించబడేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. ప్రభు కార్యాన్ని చూస్తారు. దేవుడి వర్తమానాన్ని మీ యొక్క ఆత్మలో శుద్ధీకరించి ఈ రోజు విన్నటువంటి వాక్య సారాంశ సత్యాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా పెద్దవాళ్ళతో బయటికి తీసుకొచ్చినప్పుడు మీ ఇళ్లలో నరకానికి వెళ్లేవాడు రక్షణలోకి వచ్చుదురుగాక. మీ ఇళ్లలో రక్షణ లేని వారికి దేవుడు రక్షణ, విలువైన రక్షణ కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తలలో వచ్చి కలుగుయండి.